ఆర్యవైశ్య సభ్యులను కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం ద్వారా గతంలో రోసయ్య గారితో మాకున్న అనుబంధం, శాసన మండలిలో శాసనసభలో వారితో పోటీ పడి ప్రసంగించాలన్న ఆలోచన స్ఫూర్తిని వారు మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మాట ఈ వేదిక మీద నుంచి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే 16 సార్లు రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను, ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించారు. కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా 16,000 కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. 2007 సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసన మండలిలో నేను ప్రవేశించినప్పుడు సభలోకి వెళ్ళినప్పుడు ఒక పక్కన చుక్కా రామయ్య గారు, ఇంకొక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రిగా రోసయ్య గారిని చూస్తే ఒకలాంటి భయం. ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో, మనం మాట్లాడే మాటల్లో ఏ తప్పు మాట్లాడినా సమాచార లోపమున్నా వాళ్ళ ముందు మనం తేలిపోతామేమో అని ఒకలాంటి భయం ఉండేది. అక్కడి నుండి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఆ అంశాల మీద విశ్లేషణ చేసినప్పుడు మొట్టమొదటిసారి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా నన్ను తన చేంబర్లోకి పిలిపించుకొని, ఎక్కడ చదువుకున్నావయ్యా నువ్వు, బాగానే మాట్లాడుతున్నావు, కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకా లోతుగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి, ప్రొసీజర్స్ మీద, ప్రాక్టీసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే సభలో అద్భుతంగా రాణించగలవు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువుకొని సభలో మాట్లాడమని చెప్పి పెద్దలు రోసయ్య గారు 2007లో నాకు సూచన చేశారు. వారు ఇచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా. రోసయ్య గారు ప్రతిపక్ష శాసన మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది. వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలోనే మాట్లాడేవాడిని. ఆ మాట అన్నా, సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు, ప్రభుత్వం సమస్యలో ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్నే పంపుతాడు కదా, అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన. అంటే వారు అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి, ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత, దీంట్లో ఎవరం బేసిజాలకు వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది, తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించారు కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది.